చెప్పాను. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ దేవి. ఓకే, ఏ స్కూల్ చదువుతున్నావు? 7th ఇంటర్నేషనల్ స్కూల్. ఏ ఇంటర్నేషనల్ స్కూల్ అది? ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ, షేక్పేట్. షేక్పేట్. ఓకే, చెప్పు. ఇప్పుడు ఈ ఏరియాలో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? షేక్పేట్ నుంచి ఇక్కడ వరకు ఉన్నారా ఫ్రెండ్స్? ఎందుకు? ఇప్పుడు ప్రతి చోట ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళతో ప్రతి చోట ఉన్నారని చెప్పి, ఇప్పుడు మనం ఆ స్కూల్ కాకపోతే ఇక్కడికి వచ్చేయచ్చు, ఆ ఇల్లు కాకపోతే ఇక్కడికి వచ్చేయచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అందుకనే అలా అని కాదండి, మొత్తం కమ్యూనిటీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. పని ఇప్పుడు అవును అంకుల్. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ లాంగ్వేజ్ మీరు కూడా ఫ్రెండ్ ఉన్నారు, మళ్ళీ మా ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు. గుడ్. తర్వాత కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే ఏమవుతుంది? కమ్యూనిటీ స్ప్రెడ్ అవడం వల్ల మనకి ఏమైనా పని ఉంటే ప్రతి కమ్యూనిటీలో ఒక ఫ్రెండ్ ఉంటాడు అనుకో. ఇప్పుడు ఒక కమ్యూనిటీలో ఫ్రెండ్స్ లేకపోతే అక్కడ ఏమైనా పని జరిగితే అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగితే ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంటారు. మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే మనకు కూడా యూజ్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ లో అందరితో ఫ్రెండ్షిప్ తీసుకొని వెళ్తేనే పనులు అవుతాయి అనుకుంటా. ఓకే, పనులు అంటే ఏం పనులు ఉంటాయి నీకు? హోంవర్క్ అని కాదంటే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకోవడం వల్ల పెద్దయ్యాక చాలా యూజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు నాకు జాబ్ రాలేదు అనుకోండి, సపోజ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇవ్వచ్చు. లేకపోతే మేమే వాళ్ళతో కలిసి ఒక కంపెనీ పెట్టచ్చు. పెద్దయ్యాక యూజ్ అవుతుంది అన్నావు కదా. పెద్దవడం అంటే ఏంటి? పెద్దవడం అంటే మన నాలెడ్జ్ కాదండి, మనం పెద్ద కొద్దీ మన నాలెడ్జ్ పెరుగుతూ వెళ్ళాలి. ఓకే, మన కమ్యూనిటీ కూడా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. ఓకే, అది పెద్దవడం అంటే నాలెడ్జ్ పెరగాలి. పెద్దోళ్ళు అంటే ఇప్పుడు మీసం వచ్చేసి పెద్దోళ్ళు అయిపోతే కాదండి, మీసం వచ్చేస్తే కాదు. ఇప్పుడు నువ్వు మీసం రావాలంటే ఎప్పుడు వస్తుంది మీసం? 10th ఇంటర్కి వస్తుంది. 10th ఇంటర్కి వస్తుందని ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్ కి అప్పుడే వచ్చింది, సో నాకు కూడా అప్పుడే వస్తుంది. ఫ్రెండ్స్ కి 10th లో ఇంటర్ లో వచ్చింది. నీకు 10th ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకా వేరే ఏజ్ కూడా ఉన్నారా? ఉన్నారు. ఏ ఏజ్ గ్రూప్? ఒక అన్న ఏమో 19 years ఒక అన్న ఉన్నాడు, అన్న పేరు ధీరజ్ అన్న. ఇంకొక అన్న పేరేమో అన్న నికుంజ్ అన్న. అన్న ఏమో సుజాత స్కూల్లో చదివాడు, తర్వాత డెహ్రాడూన్కి వెళ్ళిపోయాడు. సుజాత స్కూల్లో చదివిన అన్నకి మీసం వచ్చిందా? వచ్చింది. వెరీ గుడ్. నువ్వేంటి ఎంత హ్యాపీగా ఉన్నావు? ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 13. 13 10? 13 అంకుల్. నిజంగా 13. 10 లా ఉన్నావంటరా? సరే, ఓకే. థ్యాంక్ యూ వ్యూయర్స్, అందరికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఏదైనా డౌట్స్ ఉంటే నిన్ను అప్రోచ్ అవ్వచ్చా? జనాలకి ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్? మనం చెప్పడం వల్ల రాదంకుల్, వాళ్ళే వెళ్ళి మాట్లాడడం వల్ల వస్తుంది. వాళ్ళే వెళ్ళి మాట్లాడాలి. ఓకే, మరి నిన్ను ఎందుకు అప్రోచ్ అవ్వాలి? నిన్ను ఏ టైంలో అప్రోచ్ అవ్వాలి? నన్ను అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు మైండ్ లో ఏముంటే అది మాట్లాడితే వాళ్ళకి. మైండ్ లో ఏదుంటే అది బయటకు మాట్లాడాలి. మరి అలాగా చూసారా ఫ్రెండ్స్, మైండ్ లో ఏదుంటే అది బయటకు మాట్లాడాలి. థ్యాంక్ యూ.